రోడ్డు రక్తం తాగింది. ఖమ్మం జిల్లాలో 5గురిని బలి తీసుకుంది. కొనిజర్ల సమీపంలో పల్లిపాడు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో 5గురు చనిపోయారు. అదుపు తప్పిన ఇన్నోవా కార్ చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన వారంతా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఒక వివాహానికి హాజరై వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఆయన నెట్ కోసం పోవట్లేదు అసలు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు ఖమ్మం నుండి మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. భూపాల్, ఇది ఈ రోజు ఖమ్మం జిల్లా సమీపంలో జరిగిన అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదం అని చెప్పవచ్చు. ప్రధానంగా పెండ్లి కొడుకు తన వివాహాన్ని చేసుకుని తిరిగి వస్తున్న సందర్భంలో పెళ్లి కొడుకుతో పాటు 5గురు వ్యక్తులు చనిపోయిన ఘటన చాలా హృదయ విదారకమైంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన అచ్చి రామకృష్ణ ప్రసాద్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో దుర్గ అనే వివాహం చేసుకున్నారు. వివాహం అయిన అనంతరం తిరిగి ప్రయాణంలో ఈ ఘటన జరిగింది. ఖమ్మానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొంజల్ల సమీపంలో పల్లిపాడు వద్ద చెట్టుని ఇన్నోవా వాహనం అత్యంత వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో పెళ్లి కొడుకు అచ్చి రామకృష్ణతో పాటు ఆయన బావ శరత్, అదేవిధంగా అక్క శ్రీదేవి, మరో మహిళతో పాటు డ్రైవర్ కూడా మృతి చెందడం జరిగింది. చాలా హృదయ విదారక సంఘటన. అయితే పెళ్లి కూతురు కొద్ది గాయాలతో బయటపడింది. అదేవిధంగా మరో 3 వ్యక్తులు కూడా తీవ్రంగా గాయపడ్డ వాళ్ళని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించారు. ప్రధానంగా ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఇన్నోవా వాహనం అతి వేగంగా ఉండటం, అదేవిధంగా ఈ రోజు తెల్లవారుజామున కొంచెం మంచు కూడా కమ్మేసింది. ప్రధానంగా తల్లాడ ఖమ్మం ప్రధానమైన రహదారి ప్రమాదాల జోన్ గా ఉంది. ఈ జోన్ గా ఉన్న ఈ నేపథ్యంలో ఇన్నోవా వాహనం అతివేగంగా వస్తున్న సందర్భంలో మొత్తం కూడా వాహనం అంటే లెఫ్ట్ సైడ్ లో ఉన్న వాహనం రైట్ సైడ్ కు వచ్చి చెట్టును గుద్దింది. ఈ చెట్టును గుద్దిన సమయంలో అంటే అది ఎంత వేగంగా ఉందని చెప్పడం కోసం పైన ఉన్న చెట్టుకు సంబంధించిన కొమ్మలు కూడా ఇరిగి కింద పడ్డాయి. ఈ వాహనం చాలా అతి వేగంగా ఉండటం ఈ ప్రమాదం సంబంధించిందని పోలీసు వర్గాలు చెప్తున్నారు. అయితే మరో వ్యక్తి ఇప్పుడు పెళ్లి కూతురు మాత్రం ప్రస్తుతం గాయాల పాలైంది. ఆమె పరిస్థితి కొంచెం మామూలుగానే ఉంది. అయితే మరో వ్యక్తికి కూడా తీవ్ర గాయాలని, అతని పరిస్థితి ప్రమాదకరంగా ఉందని చెప్తున్నారు. రైట్ భూపాల్.